హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే కోడిగుడ్డు బిర్యానీ చేస్తుంది పోతున్నాం. మొత్తం సామాన్ ఇవన్నీ తీసుకొని మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇవాళ ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక మా తరుణ్ అయితే కోడిగుడ్డు ఉడకబెట్టేస్తుండు. ఎన్ని 14 కోడిగుడ్లు తీసుకొచ్చిరా? ఇక పేరుగా పెట్టరా? ఇదంతా మనదేరా పొలం, అక్కడ నుంచి అక్కడ దాకా. ఎట్లుంది లొకేషన్? నంబర్ ఎక్కువ ఉందిగా. మక్కా బిర్యానీ సక్సెస్. ఎట్లయితుందో బిర్యానీ ఇక మా తోటకి అయితే చేసుకుంటున్నాం. మంచి జంగల్లో వాతావరణం సూపర్ ఉంది. సూరి ఎట్లయితుంటుంది మా వాతావరణం అయితే సూపర్ ఉంటుంది. సూరి మా పొలం. ఉర్రి కాస్తారు తినడానికేమో ఉర్రి కాస్తారు. చెయ్యరు అంటేనే హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చూడరు అగ్గి తంటి పెట్టి తరుణ్ రవేష్ ఇద్దరు కూడా అగ్గంటి పెట్టి అనుకున్నారు. అగ్గి మరి కుండ పెట్టి ఇంకేం మన కోడిగుడ్ల కుండ పెట్టి అలవచ్చ ఇలా. అరే బాడ చిన్నగా అయింది. చూడు ఫ్రెండ్స్, మంచి ప్రశాంతమైన జాగల మంచిగా నీళ్ళకు చూడు ఎవరు నీళ్ళు వస్తున్నాయి. ఉరుకురా లేచి ఉరుకురా. రాకులు తెలివేంద్రా, రాకులు తెలియడం. అరే టేక్ టాకులు తీసుకురా నాని, టేక్ టాకులు తీసుకురా. అంతే అంతే ఇడైతే అదేమో టేక్ టాకులు తీసుకురాని పోతుండు. మరి ఏడికి పోతాడో ఏమో తెలుపుతలేదు. మరి అసలు ఎటు పోతున్నావురా? టేక్ టాకులక అక్కడ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. అవే బహుశా మీరు ఎప్పుడు చూసి ఉండరు టేక్ టాకులు. తెంపుకొచ్చినారా? చూడండి, బహుశా మీరు ఈ టేక్ టాక్లు ఎప్పుడు చూస్తుండారు. అవునా, మరి ఇవేమంటారు మరి? టేక్ టాక్ టేక్ టాక్లే. హాయ్ ఫ్రెండ్స్, ఇవి టేక్ టాక్లే. కానీ ఏంటంటే మన తెలంగాణ డిస్టిక్లో అయితే ఎక్కువ శాతం యూజ్ చేసేది అయితే ఇవే. టేక్ టాక్లలో అన్నం తిన్నా కానీ గడికేసుకొని తిన్నా కమ్మగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటే ఉండదా? నాకు ఆకలి అవుతుంది. టేక్ టాక్ చెప్తారా? కాదే గుడ్లు అవి ఎప్పుడు ఉరుకుతాయి. మామూలు తాగుతున్నాడు, పడపాటు వేసేద్దాం. టేక్ టాక్లలో వేసుకొని తిందాం, అంతేనా? ఓకే ఓకే. బట్ల మంద అయితే ఆగలేదు, మంద మీద ఉన్నది. బాగా ఆకలి అవుతుంది. ఒక 2 గల తోటలకి ఒక 2 కంకులు తీసుకొచ్చి ఊకుంటారా తోటలు? ఏం కాదు పా. సరే పా. పోతుర్రు ఒరి యావ మొత్తం నాశనం చేస్తుర్రా ఈ బర్రెలు వచ్చి. అరే ఆగురా, అరే ఆగురా, అరే అరే ఆగురా. అరే కరెంట్ పెట్టినాడా బాబాయ్? అయితే ఇదట తయారు చేసినట. ఎట్లా మంచిగా మొత్తం గుడ్లు అయితే రెడీ అయిపోతున్నాయి ఇక బిర్యానీ కోసం. ఎవరిలో కూర్చొని గుడ్లు పొట్టు ఇస్తాం. తీసుకొని తింటున్నాడు. మేమైతే బియ్యం పెట్టేసినాం పొయ్యి మీద. ఓకే, రెడీ అయిపోతుంది. ఇక రెడీ అయిపోతుంది, తింటే అయిపోద్ది. ఇసురు వస్తుంది, ఎందుకు రాదు కదా. ఇక గంజైతే పెట్టేసినాం. ఇంకా అయితే లేదు, ఇక అయితే అయిపోయాయి. ఇక యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఫస్ట్ మన బిర్యానీ జంగాలకు వచ్చి బిర్యానీ నోడు ఫస్ట్ టైం కూర్చుందా. ఇదైతే పాపం కట్టెలు మోసేది మొత్తుంటాడు. దర్గా కట్టెలు తెచ్చేది ఎత్తుంటాడు. ఇక చలి పెడుతుందరా. రవి అయితే మస్తు నంబర్ కూర్చున్నాడు.
మా పేరుకైతే బిర్యానీ, ఇక మీకేందో కదా చింటు బాయ్ వచ్చింది. చింటూ పక్క పన్న ఇంకా కాలే బిర్యానీ అయితే వేస్తాం అంతేనా? బిర్యానీ అది. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇక అప్పటి నుంచి అయితే చూస్తుండు ఎప్పుడు తిందామని చూస్తుండు. ఇప్పుడు అయిపోతుంది తొందరగానే, రెడీ అయితే అవుతుంది. అన్నం అయితే పెట్టేస్తున్నాం కదా, ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు పడుతుందా? పొద్దున్న నుంచి అన్నం తినలేము మేము ఈ బిర్యానీ కోసం. తినేవాడు తిన్నా, ఇంటికి అది వచ్చినాం. నేను తింటే ఆయన తింటాడు, అది తింటాడట. హుసేనికి సాపకిట లేదా? చూసిర్రా నీకు సోప తట్టు కాలట, పురుగులు గిట్ల ఉంటాయి కదా, తినే బుద్ధి కాదు. చోట్లకే వస్తుంది పనికి వచ్చి బట్టలు అంటే నడుస్తా. నీకు సోప తట్టు వేపిస్తాం కొత్త. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అయితే కంపల్సరీ సోప తట్టు. ఓకే ఫ్రెండ్స్. అరే మెత్త అయ్యకర్రీ ఆయన అంపి మొత్తం నీళ్ళని వారదంగి ఆయన మావాడైతే బోగా అనుకుంటు. ఇవన్నీ మసాలాలు వేసి అయితే ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకుందాం. మా దగ్గర అయితే ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ తెచ్చుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, రెస్పెక్ట్ అల్లం రాదు రెస్పెక్ట్ అంటున్నాడు. స్మెల్ మంచిగా వస్తుంది కానీ లవంగా పుల్లలు బాండా పువ్వు వేస్తున్నాం. అల్లం పేస్ట్ ఎప్పుడు వేస్తాం? ధనియాల పొడి, ఎందుకు కాదు బిర్యానీలో పోయాం చేతిలో ఒక్కడానికి. ఉంటుంది ఇంకా మంచిగా. కారపొడి అంతే కాదు. బిర్యానీ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడు ఎగ్ బిర్యానీ, ఎగ్ బిగ్ అన్నీ ఉన్నాయి, రెడీ ఉంది. చూద్దాం టెస్ట్ చేద్దాం ఎట్లుందో. కరణ్ చూద్దాం. ఇలాంటి బిర్యానీ మీరు ఎప్పుడు తింటారు? ఇలాంటి బిర్యానీ ఎప్పుడు తినలేదు. మీరు ఎప్పుడు తినలేదు అనుకుంటా.